కూడా కొన్ని ఎపిసోడ్స్ మనం చదువుకుంటూ వెళ్తున్నాం. కిందటి వారం 65 పేజీ వరకు కూడా అది చదువుకోవడం జరిగింది. ఇప్పుడు 66 పేజీ కాంచి ఈరోజు స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎపిసోడ్స్గా ఉంటాయి కథలు. బాబా సాద్రా పూణే ప్రొఫెసర్. పూణే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక ప్రొఫెసరు భగవద్ అన్వేషణలో భాగంగా ఎన్నో గ్రంథాలు చదివాడు. సద్గురు సాంగత్యం కోసం వెంపర్లాడుతూ ఉండేవాడు. ప్రతిరోజు సాయంత్రం పూట పలు దేవతామూర్తుల దగ్గర కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేసేవాడు ఆయన. ఒక రోజున యథాలాపంగా తన పనిలో ఉండగా ప్రొఫెసర్ గారి భార్య ఒక దృశ్యాన్ని చూసింది. తెల్లని సాద్రా ధరించిన ఒక వ్యక్తి ఆమె ముందుకు వచ్చి, ఇలాంటి దుస్తులు వేసుకోమని నీ భర్తతో చెప్పు అని సాద్రా కేసి చూపించాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ వ్యక్తి తన మానాన వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని తన భర్తతో చెప్పింది. కానీ ఆ సాద్రా ఎలాగుందనే విషయాన్ని ఇదిమితంగా వివరంగా చెప్పలేకపోయింది ఆమె. ప్రొఫెసర్ ఆ సొక్కా ఎలాగుందని అడిగితే, ఏమో అలాంటి అంగీని తానెప్పుడూ చూడలేదన్నది ఆమె. ఆ వ్యక్తి కోసం చాలా వెతికారు, కానీ అతను తిరిగి వారి కంటికి కనపడలేదు. చాలా రోజులు వెతికారు, కానీ ఫలితం లేదు. ప్రొఫెసర్ గారి దగ్గర ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ తిరగేసి ఆమెకు అందులో బొమ్మలన్నీ చూపించాడు, కానీ సాద్రా లాంటి దుస్తులు మాత్రం కానరాలేదు. ప్రొఫెసర్ గారికి ఆమె మీద చాలా కోపం వచ్చింది. ఒకరోజు సాయంత్రం ప్రొఫెసర్, ఆయన భార్య వ్యాహాడిగా పూణేలోని KEM ఆసుపత్రికేసి వెళ్ళారు. అక్కడ దగ్గరలోనే తిరుగుతుంటే అవతార్ మెహర్ బాబా పూణే సెంటర్ అనే సైన్ బోర్డును చూసి ఆ భవనంలోకి వెళ్ళారు. అక్కడ మెహర్ బాబా చిత్రాలను చూడగానే ప్రొఫెసర్ గారి భార్య బిగ్గరగా, అదుగో ఆయనే, అదే చొక్కా అని గట్టిగా కేక వేసింది. పూణే సెంటర్లో ఉన్న బాబా ఫోటోను చూసి ఆ కేకవని లోపల గదిలో ఉన్న KK రామకృష్ణన్ బయటకు వచ్చి వారు అడిగిన సందేహాలన్నిటినీ జవాబిచ్చారు. ఆ పిదప ప్రొఫెసర్జీ సాద్రా ధరించటం ప్రారంభించాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా బాబా ఆదేశాలుగా సాద్రా ధరించేవాడు. నేడు ఆ ప్రొఫెసర్, ఆయన భార్య ఇద్దరు గొప్ప బాబా ప్రేమికులయ్యారు. ఎవరిని ఎలా అనుగ్రహించాలో ఆ బాబాకే తెలుసు కదా. 26 నెక్స్ట్ ఆత్మహత్య తలంపు మళ్ళీ రానివ్వను. ఇదొక ఎపిసోడ్. 1934 డిసెంబర్లో మెహర్ బాబా కాలిఫోర్నియా చేరుకున్నారు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్న ఒకరిని బాబా కాపాడిన సంఘటన ఇది. బాబా ప్రేమికురాలైన నోరినా మ్యాచ్బెల్లి తన స్నేహితురాలైన మెర్సిడిస్ డి అకోస్టాను బాబా దర్శనార్థం రమ్మనమని ఆహ్వానించింది. అందుకు ఆమె ఇష్టపడలేదు. ఎంతో బతిమాలాడగా సరేనని బాబా దర్శనానికి వచ్చింది. బాబా ఉన్న గదిలోకి వెళ్ళి బాబాను చూడగానే ఆమె నిర్ఘాంతపోయింది. అనురాగ ప్రేమ తరంగాలు బాబా నుండి నలువైపులా ప్రసరిస్తున్న అనుభూతికి ఆమె లోనైంది. అనుకోకుండా బాబా పాదాలపై పడింది. మీరెవరు అని బాబాని ఆమె అడిగింది. నువ్వే నేను అని బాబా సంజ్ఞ చేశారు. ఆ వెంటనే తన అక్షర ఫలకంపై నీవు వెళ్ళి కారులో ఉంచిన రివాల్వర్ను తీసుకురమ్మన్నారు. ఆమె మళ్ళీ నిర్ఘాంతపోయింది. తన కారులో ఉంచిన రివాల్వర్ సంగతి ఆమెకు తప్ప మరెవ్వరికీ తెలియదు కదా. ఆ పిదప రివాల్వర్ను తెచ్చి బాబాకు ఇచ్చింది. బాబా దాన్ని అందుకొని రివాల్వర్లో ఉన్న గుండ్లన్నీ ఒక్కొక్కటిగా తొలగించి ఖాళీ రివాల్వర్ను ఆమె చేతికిచ్చి ప్రేమతో ఓదారుస్తూ ఇలా అన్నారు, ఆత్మహత్య ఈ సమస్యకు పరిష్కారం కానే కాదు. తిరిగి అవే సమస్యలతో జన్మించడానికి దోహదం చేస్తుంది. ఏకైక పరిష్కారం భగవంతుణ్ణి అందరిలో అన్నిటా దర్శించగలగడం. అప్పుడు ప్రతి విషయము సులభతరం అవుతుంది. ఈ రివాల్వర్ను దూరంగా పెట్టి
మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించదని నాకు వాగ్దానం చేయి అన్నారు బాబా. వెంటనే ఆమె బాబాకు మాట ఇస్తూ ఆత్మహత్య తలంపు మళ్ళీ రానివ్వనని హామీ ఇచ్చింది. తన జీవితంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ప్రేమను బాబా దగ్గర తాను చవిచూశానని ఆమె తన 2 చేతులు జోడించింది. దేవునితో ప్రమాణం. మెహర్ బాబాతో బాబా ఫ్రాన్సిస్ జాన్ ఆంధ్ర పర్యటన అనుభవాలు. ఫ్రాన్సిస్ బాబా జాన్ ఆయన ఆస్ట్రేలియా బాబా ప్రేమికుడు. అవతారణ సేవలకి అంకితమైన ధన్యుడు ఫ్రాన్సిస్ బాబా జాన్. గొప్ప ఆంగ్ల కవి, పండితునిగా అవతారం చేత ప్రశంసలు అందుకున్నాడు. 1952లో అమెరికాలోని మెట్టల్ బీచ్ కేంద్రంలో తొలిసారిగా మెహర్ బాబాను దర్శించుకున్నాడు. ఆ పిదప అవతారణ మండలి సభ్యునిగా మెహరాజాదులో సుమారు దశాబ్ద కాలం ఉన్నాడు. మెహర్ బాబా ఆయన మండలి సభ్యులతో కలిసి ఫ్రాన్సిస్ బాబా జాన్ అనేక ప్రదేశాలు పర్యటించాడు. మెహర్ బాబా రెండవసారి ఆంధ్ర పర్యటనలో బాబా మండలితో ఫ్రాన్సిస్ కూడా పాల్గొన్నాడు. ఆంధ్రాలో ఆనాటి తన అనుభవాలను దేవునితో నా ప్రయాణం, జర్నీ విత్ గాడ్ పేరిట ఒక కథనంలో తన అనుభవాలను, అనుభూతులను బహు చక్కగా వర్ణించారు. ఆ విశేషాలను యథాతథంగా పాఠకులకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపై ఫ్రాన్సిస్ బాబా జాన్ మాటల్లోనే దయచేసి పరిశీలించండి. ఆంధ్ర ప్రాంతం పచ్చని పొలాలతో, దాని గురించి విశేషాలు. బాబా పరివారంతో కలిసి ఆంధ్రాలో పర్యటించి ఇటీవలనే ఆస్ట్రేలియా తిరిగి వచ్చాను. ఆంధ్ర ప్రాంతం పచ్చని పొలాలతో, సారవంతమైన భూములతో సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడి ప్రజలు కూడా ఆధ్యాత్మిక చింతనా పరులు. అలాగే వారి భక్తి పారవశ్యం చల్లని నదీ ప్రవాహంలా జలజలా ప్రవహిస్తుంటుంది. ఆనాటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బాబా ప్రేమికుల్ని దగ్గర నుండి చూసిన ఫ్రాన్సిస్ బాబా జాన్ ఇంకా ఇలా అన్నారు: ఆధ్యాత్మికతలో ఆంధ్రులతో పోల్చుకుంటే ఆస్ట్రేలియన్లు చాలా వెనుకబడుతుందో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. అలాగే బాబా ఎడల వారి ప్రేమ విధేయతలు కూడా పరిపూర్ణం, సంపూర్ణం. మరేమో మనం ఆస్ట్రేలియన్లు అందుకు పూర్తిగా విరుద్ధం అన్నాడు. ఆనాడు ఆంధ్రాలోని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రామాల్లో పర్యటిస్తున్న విశేషాలు వర్ణిస్తూ స్థానిక ప్రజానీకం తమ అవతారుణ్ణి దర్శించుకునేందుకు రైళ్లల్లో, బస్సుల్లో, ఎడ్ల బండ్లపై వచ్చారు. మరెంతో మంది కాలినడకన అవతార్ మెహర్ బాబాకి జై జై అని బిగ్గరగా నినాదాలు చేస్తూ పరుగు పరుగున వచ్చారు. భజనలు, పాటలు పాడుతూ మెహర్ బాబాకు స్వాగతం పలికారు. వేలాది మంది దర్శించుకున్నారు. భగవంతునితో తమ ప్రయాణ అనుభవాలను మరింతగా వివరిస్తూ గుంటూరు పట్టణంలో సుమారు 5,000 మందికి పైగా అవతారుణ్ణి దర్శించుకున్నారని అన్నాడు. మరి ఏలూరు పట్టణంలో 12,000 మంది, తాడేపల్లిగూడెంలో 20,000, ఇలా ప్రజానీకం బారులు తీరి అవతారాన్ని దర్శించుకున్నారని, ఆనాటి దర్శన కార్యక్రమ దృశ్యాలను ఫ్రాన్సిస్ కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు. ఈ భూమిపై అవతరించిన అవతారుని 60వ జన్మదినోత్సవాన్ని తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిపారు. పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న కొవ్వూరు, రాజమండ్రి పట్టణాల్లో రమారమి 16,000 మందికి పైగా బాబాను దర్శించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అవతారుడు పర్యటించిన గ్రామాలను వర్ణిస్తూ ఫ్రాన్సిస్ ఏమన్నాడో చూడండి. గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలను బాబా సందర్శించారు. ప్రతి గ్రామంలో సగటున 1000 నుండి 2,000 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి
అవతారుణ్ణి దర్శించుకున్నారు. మట్టి గోడలతో పైభాగన ఎండిన తాటాకులు కప్పిన వారి పూరి గుడిసెలు చూడమచ్చుటగా ఉన్నాయన్నారు ఈ ఆస్ట్రేలియన్ ఆంగ్ల కవి పండితుడు. అవతారుడి రాకను పురస్కరించుకొని పచ్చని పసుపు కుంకుమలతో రంగవల్లులతో చక్కగా అలంకరించారని అభివర్ణించాడు. ప్రతి గ్రామంలో బాబా ప్రయాణిస్తున్న వాహనం ఆగిన చోట స్థానిక గ్రామ పెద్ద రకరకాల పండ్లు పెట్టిన పెద్ద పళ్ళెల్లో తెల్లని కర్పూరం వెలిగించి మెహరుడికి ఆరతి పెట్టారని అన్నాడు. పళ్ళెంలోని పండ్లను బాబా తన ప్రసాదంగా స్థానికులకు ఇచ్చారు. ఈ ప్రసాదం కోసమే వారెంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టున్నారని కవి పండితుడు ఆనాటి దృశ్యాన్ని వర్ణించాడు. ఈ పర్యటనలో కొంతమంది ప్రేమికుల ఇళ్లను కూడా బాబా సందర్శించారని ఆయన అన్నారు. బాబా వారు పర్యటిస్తున్న వాహన శ్రేణికి ముందర స్థానికులు కొందరు భజన గీతాలను ఆలపించారు. అందుకు తగినట్లుగా కొందరు నృత్యం చేశారు. మరికొందరైతే అవతారుణ్ణి స్తుతిస్తూ అప్పటికప్పుడు ఆశువుగా కవితలల్లి అవతారుని ఎదుట చదివి వినిపించారు. తమ కవితలను మెహరుడికి అంకితమిచ్చారు. ఒక గ్రామంలో ఏం జరిగిందో చెప్తూ ఫ్రాన్సిస్ జీ ఇలా అన్నారు. ఓ పిల్లవాడిని వదిలిపెడితే అతగాడు మేం ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కి బాబాను ఎలా ప్రేమించాలి, బాబాకు విధేయులుగా మనం ఎలా ఉండాలని చక్కగా ఓ గీతాన్ని ఆలపించాడు. వాస్తవానికి అతడు చిన్నపిల్లవాడే, కానీ అతని చేష్టల్లో పసితనం ఎక్కడా కనపడలేదు. అవతారంతో ఎంతో కాలంగా ఉంటున్న మండలి బృందం ఆ చిన్నారిని ప్రత్యేకంగా అభినందించలేకుండా ఉండలేకపోయారన్నారు ఫ్రాన్సిస్. వాస్తవానికి ఆస్ట్రేలియన్లకు ఆంధ్రులకు నడుమ ఎలాంటి సంబంధం లేదు. శ్రీరాముడి కాలం నుండి ఎందరో సద్గురువులు సత్పురుషులు ఈ ప్రాంతాన్ని అలాగే ఇక్కడ నివసిస్తున్న వారి జీవితాలను పునీతం చేశారు. ఆస్ట్రేలియన్ గురించి ప్రస్తావిస్తూ మధ్యయుగం తర్వాత మా పవిత్ర జీవన రేఖ ముగిసిపోయిందన్నాడు. ఆ పిదప భగవంతుని దివ్యగానం తెరమరుగైంది. ఇక్కడ వారు దివ్య ప్రేమను ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోకుండా మాకు ఆరోగ్యం, విద్య, ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు ప్రాపంచిక విషయాలలో భద్రత కల్పించమని కోరుకున్నారు. అంతేగాని ఎన్నడూ దివ్య ప్రేమను ప్రసాదించమని భగవంతుణ్ణి అనుసరించలేదు. అయితే నేడు మా వేడుకోలు దివ్యావతారుడైన దేవదేవుని దరికి చేరినట్లుంది. మేము కూడా ఆ దివ్యావతారుని ప్రేమ కృప ప్రసాదించమని కోరుకుంటూ పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నాం. ఆ మేలు కొలిపే వాని కోసం మేం మేలుకొనే ఉంటాం, వేచి ఉంటాం అని తన మధురమైన భాషా చాతుర్యంతో ఫ్రాన్సిస్ బ్రాబర్జాన్ బాబాతో తన ప్రయాణ అనుభూతిని తనదైన శైలిలో వర్ణించాడు. ఆనాటి ఆంధ్రులు అదృష్టవంతులు. వారి అడుగుజాడలలో ఈ తరం వారు అనుసరించాలని కోవడం మరింత అదృష్టం సుమి. ఇక్కడ ఒక మెహర్ సందేశం. నా సందేశములు మీ నిత్య జీవితంలో ఆచరించకపోయినచో అవి నిరర్థకములే. మెహర్ బాబా 1954 మార్చి 2న తూర్పు గోదావరి జిల్లా మండపేట పర్యటనలో పై సందేశం ఇచ్చారని స్థానిక బాబా ప్రేమికులు శ్రీ కె రామకృష్ణమూర్తి ఒక లేఖలో తెలిపారు. భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడంటే నమ్మలేని జట్కాలతో బాబా అన్న మాటలు ఇవి. మై ఖుదా హూం ఎపిసోడ్. మెహర్ బాబా ఆంధ్ర పర్యటనలో భాగంగా ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటలో ప్రజాదర్శనం ఇస్తున్న రోజులివి. శ్రీ వాటేవి రామారావు తదితర బాబా ప్రేమికులు కొంతమంది ఆనాడు కోల్కతా నుండి
బాబా దర్శనార్థం ఏలూరు వచ్చారు. ఆనాటి విషయాలను శ్రీ వాడ్రేవు ఇలా తెలియజేశారు. మేం ఏలూరు వచ్చి అప్పటికి 4 రోజులైంది. ప్రతిరోజు మా బస్ నుండి కట్టా సుబ్బారావు తోటకు ఓ జట్కా బండిలో వెళ్ళి వస్తున్నాం. అప్పటికి ఇంకా ఆటోలు, సైకిల్ రిక్షాలు లేవు. అలా రోజు వెళ్తుంటే మమ్మల్ని గమనించిన మా జట్కా వాళ్ళ కట్టా సుబ్బారావు తోటకు రోజు ఎందుకు వెళుతున్నారని ఆసక్తిగా అడిగాడు. అక్కడికి భగవంతుడు మెహర్ బాబా వచ్చారు. ఆయన దర్శనార్థం ప్రతిరోజు వెళుతున్నామని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాం. భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడంటేనే నమ్మలేని మా జట్కా వాళ్ళ ఉన్న పడంగా మమ్మల్ని తన బండి దిగి పొమ్మన్నారు. తాను అక్కడికి రానని తగ్గేసి చెప్పాడు. హతవిధి అతగాడిని ఎలాగో బతిమాలాడుకుని తిరిగి బండిలోకి బాబా దర్శన ప్రాంగణానికి చేరుకున్నాం. ఆ దరిమిలా ఏలూరులో బాబా ప్రజాదర్శనం కార్యక్రమాలు ముగిశాక జంగారెడ్డి గూడెముకు బాబా బయలుదేరారు. ఆ రోజున ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యాక కారులో ఏలూరు నుండి బయలుదేరాం. బాబా కారు వెనకాల మేము ఉన్నాం. మా కాన్వాయ్ వేగంగా 9వ నంబర్ జాతీయ రహదారిపై వెళుతోంది. సడన్ గా బాబా ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారికి ఒక ప్రక్కగా ఆగింది. మేం అందరం కూడా మా కార్లు దిగి బాబా ఉన్న చోటకు వెళ్ళాం. ఆ రోడ్డును ఆనుకుని కొన్ని పూరి గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలలో ఒకటి ఆ జట్కా వాళ్ళది ఉంది. బాబా ఆ గుడిసె దగ్గరే ఆగారు. దూరంగా జట్కా వాని గుర్రం చెట్టుకు కట్టేసి ఉంది. బాబా నేరుగా జట్కా వాని గుడిసె దగ్గరకు వెళ్ళి, నాకు ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి పెట్టమన్నారు. జట్కా వాళ్ళ ఆశ్చర్యపోయాడు. అతనికి నోట మాట రాలేదు. తేరిపారా చూస్తూ జట్కా వాళ్ళతో ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు. మై ఖుదా హూ అని బాబా తన అష్టఫలకంపై రాశారు. ఇసీలియే మై ఖుదా ఆయా హూ అని తిరిగి అష్టఫలకంపై రాశారు. జట్కా వాలా చలించిపోయాడు. ఆనందంతో బాబాకు పాదాభివందనం చేశాడు. ఇది నమ్మలేని నిజం. వాస్తవంగా మా కళ్ళెదుట జరిగింది. మేము నమ్మలేకపోయాం. జట్కా వాళ్ళతో జరిగిన సంభాషణ మాకు తప్పించి మరొకరికి తెలియదు. ఇది మౌనావతారుని లీల. ఈ సంఘటన మా మదిలో చెరగని ముద్ర వేసింది. అంటే బాబా సర్వజ్ఞుడు కాబట్టి ఈ జట్కా వాళ్ళకి బాబా ప్రేమకు జరిగిన మధ్య సంభాషణని ఆయన బాబా ఆలకించారు. కాబట్టి జట్కా వాళ్ళకి అతను పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి మరి అతనికి తన దర్శన భాగ్యం కలగజేసి జట్కా వాళ్ళకి నేను ఖుదాను అంటే మై ఖుదా హూ, మళ్ళీ ఇసిలియే మై ఖుదా ఆయా హూ, ఇప్పుడు మళ్ళీ నేను భగవంతుడిగా వచ్చాను నీ దగ్గరికి అని చెప్పి అతనికి కనువిప్పు కలిగించి అతని దర్శన భాగ్యం కలుగజేశారు. ఆ విధంగా అతని మధ్యలో ఉన్న శంకని తొలగించారు బాబా. ఈ విధంగా బాబా తన ప్రేమికులకి ఎవరు మనసులో ఏ విధంగా ఆలోచిస్తారో అది బాబా తెలుసుకోగలుగుతారు. దాని ప్రకారం బాబా ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎక్కడ దర్శన భాగ్యం ఇవ్వాలో, వారికి ఎక్కడ ఏమి మంచి అనేవి చేయాలో, వారి అవసరం ఎలా తీర్చాలో అనేది బాబా స్వయంగా చేసి చూపించారు ఈ యొక్క పట్టణంలో. అవతార్ మెహర్ బాబా కీ జై. 71 పేజీ వరకు చదవడం జరిగింది. తిరిగి